అందరికీ నమస్కారం. రామాయణ గొప్పతనం గురించి తెలుసుకుందాం. రామకథకి అంతర్లీనంగా ఒక గొప్ప లక్షణం ఉన్నది అన్నారు వాల్మీకి మహర్షి. అది సర్వశ్రుతి మనోహరం, అందరి యొక్క చెవులకు ఇంపుగా ఉంటుంది. శ్రీరామ కథ వింటుంటే మన కుటుంబ జీవనాన్ని మనం ఎలా దిద్దుకోవాలో అర్థమవుతుంది, సమాజంలో మనం ఎలా బ్రతకాలో అర్థమవుతుంది, ధర్మాన్ని ఎలా అనుష్ఠించాలో అర్థమవుతుంది. నీతి శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, ధర్మశాస్త్రం, పరిపాలనా శాస్త్రం, వాస్తు శాస్త్రం, అసలు అందులో లేనిది లేదు. సమస్తము శ్రీరామాయణములందే ద్యోతకమవుతాయి. అందుకే రామ కథ ఎన్ని మాటలు విన్నా కూడా మళ్ళీ 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 వినాలని అనిపించే కథ ఏదైనా ఉంటే అది రామకథ. అందుకే సర్వశ్రుతి మనోహరం అన్నారు. ఈ మూడు గుణములతోనూ ప్రధానంగా ప్రకాశించేటటువంటి రామాయణ కావ్యము ఏది ఉన్నదో అది జనులందరికీ కూడా అత్యంత ముఖ్యమైన విషయం. నిజానికి శ్రీరామాయణం లోకంలో ఎంతకాలం చెప్పబడుతుంటుందో, రామాయణం ఎంతకాలం వింటారో, రామాయణం మీద ఎంతకాలం ఆదరణ ఉంటుందో అంతకాలం మనుష్యత్వం నిలబడుతుంది. మనిషిగా బ్రతకడం మీద అనురక్తి ఉండడము అన్నమాట శ్రీరామాయణం యొక్క ప్రవచనం మీద, శ్రీరామాయణానికి ఉండే ఆదరణ మీద ఆధారపడి ఉంటుంది. నరుడిగా వచ్చి ప్రవర్తించినటువంటి వాడు రామచంద్రమూర్తి. శ్రీరామాయణ కథని మీరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనపడి మీకు నిత్య జీవితంలో అనుష్ఠించవలసిన విషయాన్ని ప్రకాశింపచేయడం రామాయణానికి ఉన్న గొప్పతనం. శ్రీరామావతారం మిగిలినటువంటి అవతారాలు ఎట్లా వచ్చాయో అట్లా భూదేవత చేసినటువంటి ప్రార్థన చేత నేను భూభారం తగ్గించడానికి వస్తున్నాను అని రాముడు రావడంగా కాకుండా, రామావతారం రావడంలో ఉన్న ప్రధానమైనటువంటి సన్నివేశాన్ని బాలకాండలో దశరథ మహారాజు గారు చేసినటువంటి యజ్ఞమునందు కనపడుతుంది. దశరథ మహారాజు గారి 60,000 సంవత్సరములు వచ్చేసినప్పటికీ కూడా సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే సంతానమును పొందడానికి ఆయన అశ్వమేధ యాగం చెయ్యాలనుకున్నాడు. యజ్ఞమునకు 3 లక్షణాలు ఉంటాయి. యజ్ఞం ఒకటి వ్యక్తిగతమైన అవసరాన్ని తీరుస్తుంది. ఏ అవసరము తీరకపోతే మనిషి దుఃఖాన్ని పొందుతూ ఉంటాడో